నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి నేను ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలు కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. దీంట్లో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అదే ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ వేసే పని లేకుండా చాలా మంచి సువాసనతో చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉండేటటువంటి ఆలు కుర్మాని చేసి చూపిస్తానండి. పులావ్‌తో గానీ, చపాతీతో గానీ, పూరీతో గానీ, అలాగే జీరా రైస్‌తో గానీ తినొచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోన్ఫు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. తీసుకొని వీటిని వేయించుకుంటాను. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ధనియాలు 2గా స్ప్లిట్ అయితే చాలండి. అవి మన కుర్మా ఫ్లేవర్కి ఇదేనండి సీక్రెట్ మసాలా. బాండి తీసుకొని దీనిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. ఉంచి 1.5 టీ స్పూన్ నెయ్యిని, 1 స్పూను ఆయిల్ని అయితే వేయండి. వేసేసి ఇవి వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 4 మిరియాలు, 2 యాలక్కాయలను అయితే దీనికి వేసేసేయండి. వేసి ఇవి కొంచెం చిటపటలాడాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కోర్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, సోన్ఫు అవేసేసి కొంచెం మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి 2 పచ్చిమిర్చిని గుండ్రంగా కట్ చేసి, అదేవిధంగా అల్లం ఉంటుంది కదా, అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చగా దంచండి, లేదంటే గ్రేట్ చేసేసుకోవచ్చు. వేసి దీనికి యాడ్ చేయండి. చేసేసి ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి సువాసనని చల్లుతాయి అన్నమాట. అప్పటి వరకు వేయించాలి. ఇప్పుడు 1 పించ్ హింగును కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ కుర్మాకి ఇంత రుచి రావటానికి ఇదేనండి సీక్రెట్ మసాలా. ఇప్పుడు వచ్చేసి 3 టమాటాలను ఈ విధంగా కట్ చేసి, బాగా పండిన ఎర్రని టమాటాలను తీసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఈ మసాలాకి యాడ్ చేయండి. టమాటాలను వచ్చేసి ప్యూరీ అయితే చేయొద్దండి, ముక్కలుగానే వీటిని వేయాలన్నమాట. అప్పుడే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎప్పుడైనా సరే ఏ కూర చేసేటప్పుడైనా ఏ స్టెప్లో ఏది వాడాలి, ఏది కలిపాము, ఎంతవరకు ఉడికిచ్చాము అని మనం తెలుసుకోగలిగితే ఆ కూరకి మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలకి 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి, అలాగే 1 పావు టీ స్పూను మిరియాల పొడిని అయితే కలపాలి. కలిపేసి దీనికి చూపించడం మర్చిపోయానండి, కొంచెం 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. వేసేసి బాగా కలిగి తిప్పండి. మసాలా అంతా బాగా మన టమాటాలకి పట్టాలన్నమాట. అప్పటి వరకు కలిగి తిప్పేసేసి మూత పెట్టి ఈ ముక్కలను అయితే కొంచెం సేపు మగ్గించాలన్నమాట. చూడండి, మన టమాటాలు బాగా మగ్గిపోయాయి, కానీ ఇంకా టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యి కొంచెం ఆయిల్ వదలాలన్నమాట. మరి అది ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మరి మసాలా మాడుతుంది కదా, అందుకని మసాలా మాడకుండా టమాటా ఉడికి బాగా మెత్తబడాలంటే 1 హాఫ్ కప్ వాటర్ని అయితే దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి 4-5 పచ్చిమిర్చిల్ని మధ్యలో కొంచెం ఘాటు పెట్టేసి దీనికి యాడ్ చేసేసేయండి. ఈ పచ్చిమిర్చిలోని ఒకలాంటి ఫ్లేవర్ని మన కూర అబ్జర్వ్ చేసుకొని మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసి బాగా కలిగి తిప్పండి. ఈ హాట్ వాటర్ 1 కప్ పోయడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక టిప్ అనమాట. ఈ టిప్ వలన మన మసాలా అడుగంటకుండా టమాటాస్ బాగా వాటర్లో ఉడికి బాగా ఫ్రై అవుతాయి. ఈ టమాటా మెత్తబడేలోపు మనం వచ్చేసి ఆలూని తీసుకుందామండి. బాగా మధ్యలో ఘాటు పెట్టి ఆలూని ఉడికించాను. ఈ ఘాటు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనము ఈ ఆలూ స్కిన్ని పీల్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, ఆలూని ఉడికించిన తర్వాత వెంటనే వాటర్లో నుంచి తీసేసేయండి, లేదంటే ఆ వాటర్ని అంతా పీల్చుకొని అంతా మెత్తగా సాఫ్ట్గా దొరకంగా అయిపోతుంది. అందుకని ఉడికిన వెంటనే ఆలూని తీసేసి ఉడికించేటప్పుడు ఘాటు పెట్టి ఉడికించండి. ఉడికిన తర్వాత వెంటనే వాటర్లోంచి తీసేసి చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఈ విధంగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏ కర్రీ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు మసాలాలు వేయాలి, ఎంతవరకు వేయించాలనే టిప్స్ తెలుసుకుంటే ఏ కర్రీ అయినా చాలా ఈజీగా చేయొచ్చండి. చూసారా, ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి మన టమాటోస్ని అయితే చూద్దాము. చూడండి, బాగా వాటర్లో బాగా ఉడికిపోయి ఫ్రై కూడా అవుతుంది. ఫ్రై అయిపోయి ఆ టమాటాల్లో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవటం మనం గమనిస్తాం అన్నమాట. ఆ ఆయిల్ సపరేట్ అవుతుంది అని మనకి అర్థమైనప్పుడు చూడండి, ఒకలాంటి సిల్కీ షైనీనెస్ వస్తుంది. అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందని మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు వచ్చేసి అదనంగా మసాలా కలుపుతాం. దీనికి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1
2-3 స్పూన్ల వరకు కట్ చేసిన ధనియా పత్తా కానీ పుదీనాను కానీ వేయండి. వేసేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలయి తిప్పి 1 నిమిషం పాటు వేయించండి. ఆలు వచ్చేసి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చీలు బాగానే పడతాయి, కారం కూడా కొంచెం బాగానే పడుతుందండి. స్పైసీగా ఉంటుందని ఏమాత్రం అనుకోవద్దు. చూసారా మన మసాలాలు కూడా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలూనైతే దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఈ మసాలా మొత్తం మన ఆలూకి బాగా పట్టేటట్టు బాగా కలిగి తిప్పండి. కలిగి తిప్పేసేసి ఈ ఆలూని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట. ఎంత మంచి వాసన వస్తుందంటే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే పెట్టుకొని తినేయాలనిపిస్తుంది. వెళ్ళండి, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి మీ కిచెన్లోకి వెళ్ళి వెంటనే ఈరోజు ఆలు కుర్మా చేసుకొని చపాతీ కానీ పులావ్ కానీ చేసుకొని తినేసేయండి. చూసారా మన ఆలు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని చాలేదంటే కలిపేసుకోండి, సరిపోయిందంటే వద్దు. ఇప్పుడు వచ్చేసి నాకు సరిపోలేదండి, అందుకని మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే దీనికి యాడ్ చేశాను. యాడ్ చేసేసి మళ్ళీ దీనికి కొంచెం ఒక 3 నుంచి అంటే మీకు ఈ కుర్మా ఎంత పల్చగా కావాలి అనిపిస్తే అంతవరకు హాట్ వాటర్ని పోసుకోవాలి. నేనైతే 3 కప్పులు వాటర్ పోసాను. 4 బంగాళదుంపలకి సరిపోయింది. మీకు ఇంకొంచెం ఎక్కువ పలచగా కావాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా సరే కూర మధ్యలో వాటర్ పోయాల్సి వస్తే వేడి నీళ్ళని మాత్రమే పోయండి. కూర అయినా అన్నమైన ఒక్కోసారి ఎసురు సరిపోదు కదా, వేడి నీళ్ళు మాత్రమే పోయండి. అప్పుడు ఆ కుకింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫ్లేవర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. మరొకసారి ఉప్పు కారం అయితే నేను చెక్ చేసి సన్నగా తరిగినటువంటి జింజర్ జులిని అంటే అల్లాన్ని ఈ విధంగా సన్నగా తరిగితే దీన్ని జింజర్ జులిని అంటారండి. ఇవి వేసేసి ఇది మూత పెట్టేసేయాలి. ఇది వేయడం వలన ఈ పచ్చళ్ళం ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి పట్టి అదొక రకమైన మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఈ పచ్చళ్ళము మసాలాలు ఈ ఫ్లేవర్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యి ఆలుకు కూడా బాగా పట్టేసి మన కూర అయితే చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. ఈ కూర చూస్తూ ఉంటే నోట్లో నీరు తప్పకుండా ఊరుతుంది కదండి. మొత్తం కూర అంతా తయారయ్యే వరకు మీరు ఆగలేరు నాకు తెలుసు. వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ కూరని అయితే తయారు చేసుకోండి. లాస్ట్లో అదనం ఫ్లేవర్ కోసం దీనికి ఒక ట్విస్ట్ ఉందండి. అదేంటంటే ఈ కర్రీకి అదనపు టేస్ట్ కోసం లాస్ట్లో తాలింపు ఇవ్వాలన్నమాట. తాలింపు కోసం ఒక తాలింపు ప్యాన్లో 1 స్పూను నెయ్యిని వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం ఒక పించ్ ఇంగువని వేయండి. ఇంగువ కూడా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట. చూసారా ఈ కారం వేయగానే మన తాలింపుకి మంచి కలర్ ఎలా కనిపిస్తూ ఉందో చూడండి. ఈ కలర్ఫుల్ తాలింపును వచ్చేసి మన కర్రీకి అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన వెంటనే స్టవ్ కట్టేసేయండి. ఈ తాలింపు మొత్తం మన కర్రీకి పట్టే విధంగా ఒక్కసారిగా కలిదిప్పండి. ఒకసారి కలిదిప్పండి. అలాగే కొంచెం పుదీనాను కూడా వేసేసి బాగా ఇది మొత్తం మన కర్రీకి కలిసేటట్లు ఒక్కసారి తిప్పాలన్నమాట. తిప్పేసి వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూడండి. గుమ్మలాడిపోతుందండి. ఎంత బాగుందో. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని మంచి ఈజీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను.